260వ రోష్ శాసన షలోం వారి గ్రంథంలో వ్రాయించినట్లుగా లేవీయ కాండం 23వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల వరకు చూస్తే అక్కడ 7వ నెల మొదటి దినమున శృంగధ్వని పండుగ చేయాలని వ్రాయబడుతుంది. ఇంగ్లీష్లో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఉంటుంది, అది హిబ్రూలో అయితే యామ్ తెరువా అని అంటారు. ఇది 7వ నెల మొదటి దినమని, దానికి పేరు యాథానీం అని 1వ రాజులు 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మీకు కనిపిస్తుంది. అక్కడ ఆ మందిరమును కూడా 7వ నెలలోనే వారు ప్రతిష్ఠిస్తారు. సొలొమోను దగ్గర కట్టించిన మందిరాన్ని. పరమతండ్రి యావే వారు సూర్యచంద్ర నక్షత్రాదులను 23 ఫిబ్రవరి 4234 BC సాయంకాలం 6 గంటలకు 30 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్లో సృజించారు. అక్కడ నుండి మాత్రమే సూర్యచంద్ర నక్షత్రాలను సృజించినటువంటి నుండి తారీఖు నుండే ఎవరు లెక్కించినా లెక్కించాలి. ఒకవేళ అది కాదనుకోండి, ఏ తారీఖు నుండి లెక్కిస్తున్నారో ప్రతి వాళ్ళు పూర్తిగా రుజువు చేయలేరు. రుజువు చేయకపోతే వాళ్ళు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలు ఉంటుంది. తప్పుడు లెక్కలు మనం తప్పుడు బోధలు చేసామంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అని అన్నారు. దానికి సంబంధించిన శిక్ష పడుతుంది, ప్రజల మధ్యన పేరున్నప్పటికీ. కనుక లేవీ కాండం 25వ అధ్యాయం 8 నుండి 9 వచనాల్లో చూస్తే మనకు అక్కడ లెక్కించే విధానాన్ని ఎలా లెక్కించాలో ఫార్ములా ఏంటో చెప్తున్నారు. అది 49 సంవత్సరాలని. 49 సంవత్సరాలు మనం లెక్కిస్తే 606 చాంద్రమాసాలు వస్తాయి, 17,896 దినాలు వస్తాయి. అంతకంటే ఒక ఎక్కువ నెల తీసుకున్నా, అంటే 606కు బదులు 607 తీసుకున్నా, 17,896 దినాలకు ముందు ఒక రోజు తక్కువగా ఎక్కువగా తీసుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితమైన ఋతువులు రావు, చంద్ర దశలు రావు, ఖచ్చితమైనటువంటి నెల ప్రారంభ దినాలు రావు. పరమతండ్రి యావే వారు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఆయన ఇవి నా నియామక కాలంలో ఆ లేవీలు అంటే ప్రధాన యాజకులు ఎప్పుడైతే లెక్కలో వారికి బయలుపరిచారో అవన్నీ ప్రకారం లెక్కలు కట్టి సంవత్సరం అంతం వరకు ఉన్నటువంటి ప్రతి పండుగ తారీఖులు తెలియజేస్తారు ఇజ్రాయేలీలకై. కనుక సృష్టి ప్రారంభం నుండి లెక్కిస్తే ఇది 6260వ సంవత్సరం అని నేను మా లెక్కించి ఖగోళ శాస్త్రం ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా మీకు నేను రుజువులు ఇస్తున్నాను. రుజువులు మీరు చూడాలంటే YHWHCALENDR49.comలో మీకు కనిపిస్తాయి రుజువులు. అందులో అన్ని స్పష్టంగా ఇచ్చాము, చూడండి. కనుక ఖచ్చితమైన లెక్కల ప్రకారం కాకుండా నాసా ఇచ్చారని ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని లెక్కించడం, అలాగే తెలుగు క్యాలెండర్ ప్రకారం కొందరు లెక్కించడం, అలాగే గ్రీకుల క్యాలెండర్ ప్రకారం మరికొందరు లెక్కించడం ఇప్పటి వరకు జరుగుతున్నది. ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో 49 ఇయర్ సైకిల్ ప్రకారం లెక్కించడం నేను లెక్కలే రబ్బీలందరికీ తెలియదు. నేటికి రబ్బీలకు తెలియదండి. ఎందుకంటే ఇస్రాయేల్ వారు శాపాన్ని బట్టి 135లో పారిపోయారు. సమస్త జనాలకి 50 వర్షాలు చెదరగొట్టబడ్డారు. 1948లో వచ్చారు. అంటే 1811 సంవత్సరాల వారు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. అంటే ఎంత శిక్ష వాళ్ళ మీద ఉన్నదో చూసుకోండి. కనుక ఆయా దేశాలు చెదిరిపోయినప్పుడు ఆయా చోట్ల 19 ఇయర్ సైకిల్ ప్రకారం వాళ్ళు లెక్కిస్తున్నారు. ఇప్పటికీ అలాగే జరుగుతున్నది. ఇజ్రాయెల్ దేశంలో ఖచ్చితమైన పండుగ తారీఖులు లేవండి. ఇప్పటికీ భూ విశ్రాంతి సంవత్సరం తప్పు చేస్తారు. 77 సంవత్సరాలు అయింది. 77 సంవత్సరాల్లో 11 భూ విశ్రాంతి సంవత్సరాలు తప్పు చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ తారీఖున సూర్యచంద్ర నక్షత్రాలు చేశారు ఆయన అనేది తెలియదు. కనుక కనానికి వెళ్ళిన తర్వాత మరలా ఎప్పుడెప్పుడు భూ విశ్రాంతి సంవత్సరాలు వస్తాయి, దశమభాగాలు ఇచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుంది, అలాగే సునాద సంవత్సరం ఎప్పుడు వస్తుంది. సునాద సంవత్సరం అంటే ప్రతి 49వ యామ్ కిప్పూర్ని, అంటే ప్రతి 49వ పాప ప్రాయశ్చిత్త దినాన్ని సునాద సంవత్సరం లేదా విడుదల సంవత్సరం అంటారు. ఇవన్నీ కనానికి వెళ్ళిన తర్వాత లెక్కించాలండి. ఇశ్రాయేలు ఈజిప్ట్కి వెళ్ళి సరికి 2000 సంవత్సరాల పైన దాటేసింది. 400 సంవత్సరాలు అక్కడ ఉండాలి. ఈజిప్ట్ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి 2655.5 సంవత్సరాలు అయినాయి. అంటే 2695.5 సంవత్సరాలకి ఇశ్రాయేలు ఈజిప్ట్ నుంచి బయలుదేరి శాపం పొంది 40 సంవత్సరాలు నడిచి కనానికి వచ్చేటప్పటికి 40 సంవత్సరాలు మళ్ళీ కలపాల్సింది దానికి. అంటే 2695.5 సంవత్సరాలు అయిపోయిందండి. అక్కడి నుండి లెక్కించాలి వాళ్ళు మత సంబంధమైన సంవత్సరాలు. సృష్టి ప్రారంభం నుంచి లెక్కిస్తేనే మనకి అధిక మాసం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, నెల ప్రారంభం ఎప్పుడు తెలుస్తుంది, ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుస్తుంది.
అలా కాకుండా లెక్కలేమి తెలియకుండా ఎవరిష్టానుసారంగా లెక్కిస్తున్నారంటే వాళ్ళు దొంగ బతుకులు ప్రజలను మోసగించేవాళ్ళని. ఈ యోమ్ కిప్పూర్ దినమనేమో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే 49 యోమ్ కిప్పర్ని మాత్రమే సునాద సంవత్సరం అంటారండి. అలా కాకుండా కొంతమంది 50 లెక్కిస్తున్నారు. 50 లెక్కించడం వల్ల ఏమైపోయిందంటే చాలా తప్పు అయిపోయిందండి. కనుక మనం లెక్కలను చూసుకుని చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. ఇప్పుడు మనం నాసా ప్రకారం చూస్తే 2025లో సెప్టెంబర్ 21వ తారీఖున 19:54 యూనివర్సల్ టైం అంటే లేదా యూటీసీ ప్రకారం నెల ప్రారంభమైందని నాసా వెబ్సైట్లో పెట్టారు. మీరు చూడొచ్చు. astropixels.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని 6,000 సంవత్సరాల డేటా ఉంటుంది. 6 మిలియన్ క్యాటలాగ్ పేజెస్ ఆఫ్ ద మూన్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు మొత్తం వస్తాయి. మనం పరందరి 50 గ్రంథాలు వ్రాయించిన ప్రకారం లెక్కల ప్రకారం అంటే 49 ఇయర్స్ సైకిల్ కూడా లెక్కిస్తేనే మనకి 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తారీఖున 4:51 4.89 సెకండ్లకి 35 డిగ్రీల ఈస్ట్లో ఈస్టర్న్ లాంగిట్యూడ్లో ప్రారంభమైందనమాట. ఇలాగ దేవుని యొక్క గ్రంథంలో వ్రాయించినట్లుగా మనము ఆయన నియామక కాలాలను పాటించాలి. ప్రతి నెల ప్రారంభ దినంలో ఆయన సన్నిధిలో కనపడాలి, ఆయన పండుగల్లో కనపడాలి. సంవత్సరాంతమందు పంట కూర్చుకున్నప్పుడు మీరు పన్నశాలలో పాటించాలని ఉంటుంది. అంటే సంవత్సరాంతం ఏ సంవత్సరాంతం ప్రకారము అబీబు నెల నుంచి అంటే ఇశ్రాయేలు ఈజిప్ట్ నుంచి బయలుదేరి ఈ నెలలో ఇది మీకు మొదటిది. నిర్గమకాండం 12:1 నుంచి 3 వచనాలు చూస్తే అక్కడ అబీబు నెల ఉంటుంది. అక్కడి నుంచి లెక్కిస్తే మీకు సంవత్సరాంతమందు పంటలు లెక్కించుకోవాలా లేకపోతే మొట్టమొదటి నుంచి లెక్కించుకోవాలా అనేది మీ కన్ఫ్యూజన్. అంటే మనకు అర్థమైంది ఏంటంటే 2 కొత్త సంవత్సరాలు ఉన్నాయి. 2 కొత్త సంవత్సరాలు మనం గ్రహించుకోకపోతే మనం పర్ణశాలలో పాటించలేం. ఈ సంవత్సరాల అంతమంటే ఏంటో మనకు రాదు. కనుక సంవత్సరాంతమందు పంట కూర్చుకునేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే సంవత్సరాంతమంది పంట కూర్చుకునేటప్పటికి పర్ణశాలలు వస్తాయి. ఆ పర్ణశాలల పండుగలు ఆయన సన్నిధిలో తప్పనిసరిగా పురుషులందరూ కనపడాలి. అలాగే పస్కా పండుగలోనూ పులినొట్ల పండుగలోనూ పురుషులందరూ కనపడాలి. తర్వాత వారముల పండుగ దాన్ని షబోత్ అంటారు, 50వ దినాన్ని, ఆ దిన కనపడాలి. అంటే ఇశ్రాయేలుకు పంటలను బట్టి అంటే సరైన ఋతువులను బట్టి ఆయన సన్నిధిలో కూడుకునే పండుగలు ఇవి. పస్కా పండుగ అంటే ఆయన మరణానికి సాదృశ్యం. పులినొట్ల పండుగలు అంటే సంఘ కాలాలకు సాదృశ్యం. ఇప్పుడు ఇది 5వ సంఘకాలం నడుస్తున్నది. తర్వాత వచ్చే పండుగ షబోత్, 50 దినం వారముల పండుగ, ప్రథమ ఫలాల పండుగ, కోత పండుగ 50 దినం అని ఉంటుంది. ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అని ఉంటుంది. అది సరిగ్గా ఎండాకాలంలో వస్తుంది. ఆ దినం ఆత్మ కుమ్మరించారు ఆయన. అంటే ప్రతి పండుగకి ఆయనలో నెరవేరుతున్నాయి. ఆయన ఆత్మ కుమ్మరించారు కాబట్టి వారముల పండుగలో లేదా 50 పెంతెకొస్తు పండుగలో ఇది ఆయన ఆత్మ కుమ్మరించడం మనకు అర్థమవుతుంది. అలాగే పర్ణశాలల పండుగలు అంటే సుక్కోత్ పండుగలు ఆయన పుట్టారు. కానీ 7వ నెల మొదటి దినం అంటున్నారు చూడండి, ఇది నెరవేరలేదు ఇంకా. సున్నత సంవత్సరంలో ఆయన స్వార్థ బోధించారు. లోకసంవత్సరం 3లో మనకు కనపడుతుంది. అక్కడ చాలా స్పష్టంగా చాలా చరిత్రతో కూడి ఉంటుంది. తిబ్రీస్ కైసర్ సంవత్సరంలో 15వ సంవత్సరం అంటే 15వ సంవత్సరంలో అప్పుడు స్వర సంవత్సరం వచ్చింది అనమాట అండి. చరిత్రతో కూడా సరిపోయింది. అగస్టస్ చక్రవర్తి పాలించేటప్పుడు మెస్సీ వారు పుట్టారు. ఎండాకాలం అక్కడ ఇజ్రాయెల్ దేశంలో 7 నెలలు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఇది ఎండాకాలం అక్కడ. ఇకపోతే 7వ నెల మొదటి దినం అన్నా కదా శృంగధ్వని పండుగ. ఈ రోజున ఆయన దిగిరాబోతున్నారు. ఆయన బోరతో గొప్ప బోరతో కడబోరతో దిగిరాబోతున్నారు. అంటే ఈ రోజు దేనికి సాదృశ్యం? ఈ పండుగ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనేది లేదా బోరధ్వని పండుగ అనేది ఆయన రాకడకు సాదృశ్యం. కనుక పండుగలన్నీ ఊరక పెట్టుకున్నాయి కాదండి. ఈ లోక సంబంధమైన పండుగలు కాదు. ఒక క్రమమైన పద్ధతిలో ఆయన క్యాలెండర్ ఆయన తయారు చేసి దానికి పలానా ఫార్ములా అని చెప్పి మళ్ళీ ఎంత చరిత్ర అయిందో తెలుసుకుంటే ఆదాము నుండి అపోస్తుల వరకు చరిత్రను రాసి ఉంచితే ఆ చరిత్ర అంతా బట్టి ఈ దినాన్ని మనం గ్రంథంలో రాయించిన దాన్ని బట్టి లెక్కించుకుంటే ఖచ్చితంగా ఖగోళ శాస్త్ర ఫార్ములాతో సరిపోతుంది. ఎవరు లెక్కలు తయారు చేసిన ఖగోళ శాస్త్ర ఫార్ములాతో అంటే 49 ఇయర్ లూనిసోలార్ సైకిల్తో సరికాకపోతే, చంద్రదశలు రాకపోతే, ఋతువులు రాకపోతే, నూతన సంవత్సరాలు రాకపోతే వారు చేసే లెక్కలని తప్పని గ్రహించుకోవాలండి. ఈ దినమున ఆయన బోరతో దిగి వస్తారు కాబట్టి దేవుని బిడ్డలు ఏమై ఉండాలి? సిద్ధపడిపోయి ఉండాలి. అందుకనే నెలలో ఇది మొదటిదాన్ని ఎందుకన్నారంటే సృష్టి సృష్టించిన తర్వాత 6 నెలలు అయినప్పటికీ
ఫలవృక్షాలతో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆకులు రాల్చి మళ్ళీ చిగుర్లు ప్రారంభించాయి. అంటే మొట్టమొదటి నెలలో పసకా పండుగ చేయాలి కాబట్టి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందాలంటే పసకా పండుగ అంటే ఆయన భుజించడం. ఎవరు ఆరోగ్యంగా భుజించడం వాళ్ళు కొట్టివేస్తానని సెలవిస్తున్నారు ఆయన అని చెప్పి సృష్టిని మనకు సూచనగా చూపిస్తున్నారు. అబీబు నెల వచ్చేటప్పటికి సృష్టి అంతా కొత్తదనంతో కనబడుతుంది. పచ్చగా చెట్లు చిగిరించి కోకిల కోతలతో చక్కని వాతావరణం కనబడుతుందండి, పువ్వులతో. అది మనకి దేనికి సదృశ్యం? మనం కొత్తదనం అవ్వాలండి సృష్టిని. అందుకే అంజూరపు చెట్టుని చూసి మీరు ఉపమానం తెచ్చుకుంటారంటే అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు వారు అంజూరపు చెట్టుని శపిస్తున్నారు. ఆ శపించబడిన అంజూరపు చెట్టుని మళ్ళీ ఆయన సర్వప్రపంచం తయారు తీసుకొని వచ్చారు. మళ్ళీ అంజూరపు చెట్టు చిగురుస్తున్నప్పుడు దాన్ని చూసి సమస్త చెట్లను చూసి ఉపమానం నేర్చుకోండి, అంజూరపు చెట్టు చిగురిస్తేనే నేను మళ్ళీ వస్తాను ద్వారం దగ్గర అని చెప్తారు. అంటే ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టేసిన వాళ్ళ శాపం మళ్ళీ తీసుకుని రావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు గొప్ప దేశమే ఉన్నది, దేవుని యొక్క గ్రంథంలో రాయించబడినట్టు. నీ సంతానం తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఉన్నారు. ఇంగ్లీష్ ప్రజల అబ్రహాం గారి సంతానం కనుక లేఖనముల ప్రకారం మనం ఇప్పుడు ఈ గ్రంథంలో రాయించినటువంటి పండుగలన్నీ ఖచ్చితమైన తారీఖులో పాటించాలి అని మనకి స్పష్టంగా తెలిసింది. యాతానీము మాసం అంటే 7వ నెల. మొట్టమొదటి నెల అంటే అబీబు నెల. సృష్టి ప్రారంభం నుంచి 1, 2, 3, 12 వరకు ఉన్నట్లకి పేర్లు ఏం పెట్టలేదండి ఆయన. ఈ దేశానికి వచ్చిన తర్వాత అంటే 2655 సంవత్సరాలు అయిన తర్వాత అబీబు, జిప్పు, సివాను 4-5 నెలలకి పేర్లు లేవండి. 6 నెలలకి ఏలూలు, 7 నెలలు యాతానీం, 8 నెలల బూల్, 9 నెలల కిస్లేవు, 10 నెలల టెబెత్తు, 11 నెలలు సెబాటు, 12 నెల ఆధార్ అని ఇలా పేర్లు పెట్టారండి ఆయన. మనం సంవత్సరాది లేదు ద్వితీయోపదేశం 11వ అధ్యాయం 11, 12 వచనాలు చూపించి ప్రతి సంవత్సరం ప్రజలను మోసగించి దోసుకుంటున్నారు. సంవత్సరాది అంటే జనవరి 1 మనకు దేవుని గ్రంథంలో ఎక్కడా లేదండి. మొదటి నెల పేరు నిసాన్ అని ఎస్తేర్లో ఉంటుంది 3వ వచనంలో. మీకు ఎక్కడా కూడా జనవరి 1 లేదు. సంవత్సరాది అంటే జనవరి 1 అని, సంవత్సరాంతం వరకు డిసెంబర్ 31 వరకు కాపాడారని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. ఇవన్నీ రోమిల లెక్కలండి. మోసంలో పడకుండా ఉండాలంటే మనం వెతుక్కోవాలి లేఖనాలు, సమస్తం పరిశీలించి వేరేది చేపట్టనని చెప్తున్నారు ఆయన. కనుక లేఖనాలను పరిశీలన చేసి ఆది సంఘం ఎలాగైతే లేఖనాలను పరిశీలన చేశారో అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 10-12 వచనాల్లో అపోస్తులు చెప్పిన వాళ్ళ ఉన్నవా లేవని లేఖనాలు తిరగేశారండి. మీరు తిరగేస్తున్నారా? మీరు లేఖనాలని పరిశీలన చేస్తారా? సమస్తం పరిశీలించమంటున్నారు. నా రాజ్యంలో నా నీతిని వెతుకున్నాను. రాజ్యాన్ని వెతకంటే ఆయన ప్రజలండి. నీతి అంటే ఆ ప్రజలు పాటించే దేవుని యొక్క ఆజ్ఞలు. ఈ సమస్తమైన ఆజ్ఞలు గైకొన్నప్పుడు అప్పుడు నీకు నీతి కలుగున ఉంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచే ప్రజలను వెతకాల రాజ్యము. వెతుకుతున్నారా మీరు? ఈనాడు టీవీలో ప్రసంగించే వాళ్ళు ఏంటి, ఆయా దేశాలు తిరిగి వచ్చి బోధకులు ఏంటి, గొప్ప గొప్ప కార్పొరేట్ బోధకులు ఏంటి, వీళ్ళందరూ ప్రజలను మోసగిస్తున్నారండి. ఇజ్రాయెల్ దేశం వెళ్తారు కానీ ఇస్రాయెల్ దేశంలో మనల్ని ఏర్పాటు చేయబడిన 12 మంది గోత్రాల నుంచి వారికి అంటగొట్టారు ఆయన. 12 గోత్రాల్లో ఏర్పరచబడిన వారికి మామూలు కాదండి. జగత్తు పునాదికి ముందు ఎన్నుకున్నారు. జీవగ్రంథంలో ఆయన పేర్లు రాశారు. అబ్రహాం సంతానం అయితే ఆయన పేర్లు ఉంటాయి. మనం యాకోబు ఇంటి వారం అయితేనే, అంటే ఇంటి వారం అంటే ఆ ఇంటి వారు ఎలా నడుతున్నారు ఇంటిని చూడాలి మనం. మీరు ఏ ఇల్లుని చూస్తున్నారు? అబ్రహాం గారి సంతానం జకర్యా 8:23 చూస్తే అన్ని జనములు ఆ యూదుని చెంగు పెట్టుకుని వస్తున్నారు. చెంగు అంటే ఏంటంటే నీతి క్రియలే ఉంటుందండి. మీరు ప్రకటన గ్రంథంలో పెండ్లి కుమార్తెకు వస్త్రాలు ఇవ్వబడి అవి నీతి క్రియలే ఉంటుంది. అంటే వస్త్రాలు అంటే నీతి క్రియలు, ఆజ్ఞలు, విధులు, కట్టడలు అండ్ శాసనాలు. చెంగు పెట్టుకుని నడవడం అంటే వారి వెనకాల నడవడం. అంటే మన ముందు ఎవరున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆయన తన ప్రజలను విడనాడలేదని ఉంటుందండి. ఇశ్రాయేలుని శపించేశారు. మీకు అయ్యే కనపడుతున్నాయి తప్ప. గలతీ 2:14 అన్యులైన ప్రతి వారు యూదుల వల్లే నడవాలని పేతురు గారు కేఫా గారు బలవంతం చేశారని ఉందండి. లేఖనాలను పరిశీలించండి. బైబిల్ అంటే తప్పుడు పదం. లేఖనాలను పరిశీలించండి మీరు. 50 వాక్కులు 50 గ్రంథం అనంది. యెషయా 34వ అధ్యాయం 16వ వచనం. లేఖనాలను పరిశీలన చేస్తే మీకు సత్యం తెలుస్తుంది. కనుక 7వ నెల మొదటి దినం వచ్చేసరికి అందరూ సిద్ధపడాలి రాజ్యానికి ఎత్తపడడానికి. అంటే ఎప్పటి నుంచి మనం సిద్ధపడాలి? అబీబు నెల నుంచి మనం సిద్ధపడి చేసుకోవాలండి. అంటే ఆయన రొట్టె ద్రాక్ష సారాలో వైన్ అని ఉంటుందండి, ద్రాక్ష రసం కాదు. ఆయన రొట్టె ఆయన శరీరం సదృశ్యం నలగొట్టబడింది. వైన్ అంటే ఎర్రగా ఉంటుంది, ద్రాక్ష పండు నుంచి వచ్చింది. ఆయనకు రక్తానికి సదృశ్యం. అది తినాలి. అక్కడితో ఏమవుతాం మనం?
ఆయన సంబంధులు అవుతాము, ఆయన ఏర్పాటు చేయబడిన వాళ్ళు అవుతాము. నా శరీరంతో నా రక్తం త్రాగబడి నిత్య జీవానికి వారసుడు. అక్కడ తర్వాత ఏమవుతుంది? రెండో పండుగ ఏమవుతుందండి? సంఘకాలాలు నడవాలి. తర్వాత ఏమొస్తుంది? షబోత్ వస్తుందండి. 50 దినం పెట్టుకొస్తున్నాము. దేవునాత్మ కుమ్మరించబడుతుంది. దేవునాత్మ లేకపోతే నా వాడు కాదు అంటుంది. రోమ 8:9-10 వచనాలు చూస్తే ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆయన ఆత్మ ఉంటే సత్యాన్ని ఒప్పింపజేస్తాను. మీకు దేవునాత్మ ఉంటే సత్యాన్ని ఒప్పింపజేయబడుతున్నారా? మీరు మీ హృదయంలో ఏమన్నా ఒప్పుకోవాలి, ఇది సత్యం, ఇది నిజమో, ఇది అబద్ధమని ఇది గ్రహించుకుంటున్నారా? ఆయన ఆత్మ వచ్చినప్పుడు నీతిని గురించి, పాపం గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయనని ఉంది. ఒప్పించబడుతున్నారు మీరు అలాగా? ఆ దేవుడు ఒప్పించబడతారు అంటే మీలో ఉన్నది బ్రహ్మపరిచాత్మ. ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. ఇంగ్లీష్ వస్తే బ్రహ్మపరిచాత్మ తర్జుమా చేశారు. ప్రతి ఆత్మ నమ్మక 1 వచనాలు చూస్తే దయ్యముల బోధ ఏంది? ఆ దినాల్లో లక్ష్యం ఉంచుతారు అంటారు. ఇప్పుడు దినాన్ని ప్రజలందరూ విశ్వాసం ఉంచింది దయ్యాల బోధే. మీరు ఏ సంఘానికి వెళ్ళండి, 50 వారి గ్రంథంలో వ్రాయించేట్లుగా బోధించే బోధలు లేవు. అన్నీ కలిపి చేరుకునే బోధలే. కానీ 7వ నెల వచ్చేసరికే మనం అంత సంపూర్ణ అయిపోవాలి. తర్వాత పెంతెకొస్తు పండుగ అయిపోయిన తర్వాత 3 నెలలు అయినప్పటికీ వెంటనే 7వ నెల వచ్చేస్తుందండి. శృంగధ్వని పండుగ బోరతో దిగి వచ్చిన ఉంటుంది. కడబోర అవుతుంది. మొట్టమొదటి బోర సినాయి పర్వతం మీద మోగింది. అప్పుడైనా పజాజులు గల ధర్మశాస్త్రం చదివి వినిపించారండి. పలకలు ఇవ్వలేదు ఇంకా అప్పటికి. సినాయి పర్వతం దిగొచ్చి ప్రకటించారు ఆయన. అప్పుడు మొట్టమొదటి బోర పోయింది. అందుకనే కడబోర ఉంటుంది. కడబోర మోగినప్పుడు భూప్రాలు 4 మూలల నుంచి పోగు చేస్తారంటే ఆయన ఎన్నుకున్న వాళ్ళు. జగత్తు పునాది ముందు ఎపిసి గ్రంథం మీరు బాగా పరిశీలించండి. 1:1-14 వచనాల్లో ఎవరినైతే భూమి ఆకాశాలు పుట్టకమునుపు ఆదాము లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళండి. అంతేగాని ఇప్పుడు కాదు ఆయన సంకల్పం. ఆయనకి 7 దినాల సంకల్పం ఉంది. ఒక దినం అంటే 50 సంవత్సరాలు, 7 దినాలంటే 7,000 సంవత్సరాలు, 6 దినాలంటే 6,000 సంవత్సరాలు. 6 దినాలు నడిపించారు రాజ్య పరిపాలన. మరి పెళ్లి కుమార్తె కోసం వెయిటింగ్ చేశారని 250 సంవత్సరాలు. 2 జాములు అంటే 250 సంవత్సరాలు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని ఉంటుంది. మళ్ళీ అక్కడ 120 సంవత్సరాలు. మళ్ళీ అక్కడి నుంచి గమని చేస్తే ఇలాగ 6,000 సంవత్సరాలు ప్లస్ మొత్తం 350 సంవత్సరాలు ఉంటుంది. అది 120 హేబెల్ దగ్గర నుంచి లెక్కిస్తే కలపాలి. 250 సంవత్సరాలేమో పెళ్లి కొంత వెయిటింగ్ చేసే కలపాలి. అంటే 6,370 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన వస్తారు. కనుక 7వ నెల మొదటి దినం అంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ యామ్ తిరువా. ఈ పండుగ రోజుని మనం అందరం ఆయన రాజ్యానికి ఎత్తబడతాం. పరమ తండ్రి మాటలు దీవించిన కాక. షలోమ్.